నమస్తే నో నమస్తే గో ఎట్టున్నారు అందరూ బాగుండరా వింటున్నారుగా రోజు వార్తలు మీకోసము ఈరోజు కూడా ఇంకొన్ని వార్తలు ముఖ్యాంశాలు పట్టుకొచ్చా సరేనా ఏందో చూద్దామనండి ఏడైంది నా వార్తలు లేవు ఓ వార్తలియా రోజు నీకు బొట్టు పెట్టి చెప్పాలి ఏంది మరి సరే చూద్దాంకా జూలై మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ అంటున్న రేవంత్ రెడ్డి. జూలై మొదటి వారంలో ఈ మంత్రివర్గం ఉంటుంది కదా, అది పెంచుతారంట. ప్రస్తుతము మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని వాళ్ళను ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఉన్న వాళ్ళను ఒక్కొక్కరిని కేబినెట్ లో తీసుకున్నట్టు సమాచారము. సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక వెంకటస్వామి, వినోద్, రామ్మోహన్ రెడ్డి, మల్లిరెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్ వీళ్ళందరూ ఆ మంత్రి పదవి ఉంది కదా ఆ రేస్ లో ఉన్నట్టు టాక్. ఇప్పుడు ఇంకా వార్త చూద్దాం. లోక్సభ స్పీకర్ ఎన్నిక, ఎన్డీఏకు వైసీపీ మద్దతు ఏందని చూస్తాండారా చెప్తా ఉండండి. లోక్సభ స్పీకర్ ఎన్నికలు జరిగినాయి కదా, ఆ ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థి ఉన్నాడు కదా ఓం బిర్లా, ఆ ఓం బిర్లాకు వైసీపీ నేతలు మద్దతు ఇచ్చినారంట. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ ఉన్నాడు కదా వైవి సుబ్బారెడ్డి, ఆ మనిషి తెలిపినాడు ఇవన్నీ మనకి. ఇప్పుడు ఓం బిర్లాకు మద్దతు ఇవ్వాలని ఎన్డీఏ అగ్రనేతలు వైసీపీ ఉంది కదా ఆ అధినాయకత్వాన్ని కోరారని, రాష్ట్ర ప్రయోజనాల కోసము ఎన్డీఏకి మద్దతు ఇస్తామన్నారు వైసీపీ వాళ్ళు. స్పీకర్ పదవి కోసము టీడీపీ పట్టుబట్టినా ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా వాళ్ళు మన టీడీపీకి మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు స్పీకర్ పదవి కోసము టీడీపీ పట్టుబడితే మేము మద్దతు ఇస్తాం అన్న కాంగ్రెస్ లాలుచి రాజకీయాలకు మేము దూరం అన్నారు. అందుకే ఇండియా కూటమికి మద్దతు ఇవ్వట్లేదన్నారు. ఇప్పుడు ఇంకో వార్త చూద్దాం. జూలైలో ప్రధాని మోడీ రష్యా పర్యటన. జూలైలో మన ప్రధాని మోడీ గారు ఉన్నారు కదా, ఆయన రష్యాకి వెళ్తున్నారంట. భారత్ రష్యా ఉంది కదా, ఈ రెండింటి మధ్య వార్షిక చర్చల కోసము మన మోడీ గారు రష్యాకి వెళ్తున్నారు. జూలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కదా, దాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు మన ప్రధాని గారు ప్రయత్నిస్తారని తెలుస్తా ఉంది. మరోవైపు ఈ ఏడాది కచన్ నగరంలో జరిగే బ్రిక్స్ సమావేశంలో మోడీ పుతిన్ కలుసుకుంటారని సమాచారం. ఇప్పుడు ఇంకో వార్త చూద్దాం. గెలవమని తెలిసినా సరే కాంగ్రెస్ ఎందుకు పోటీ చేస్తా ఉంది? ఇప్పుడు లోక్సభ స్పీకర్ కి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, దానికి వీళ్ళకి కావాల్సిన మద్దతు లేకున్నా సరే కాంగ్రెస్ స్పీకర్ అభ్యర్థిని నిలబెట్టింది. అయితే గెలుపోటములు మాకు ముఖ్యం కాదు, సభా సాంప్రదాయాన్ని గుర్తు చేయడానికి మాత్రం మేము పోటీలో ఉన్నామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. గత 2 పర్యాయాల్లో ప్రతిపక్ష హోదా లేకపోవడంతో డిప్యూటీ స్పీకర్ ఇవ్వలేదని, ఇప్పుడు ఆ హోదా వచ్చినా ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్. ఆనవాయితీ ప్రకారము 10% సీట్లు పొందిన వాళ్లకు డిప్యూటీ స్పీకర్ని ఇవ్వాలని కోరుకుంటా ఉంది మన కాంగ్రెస్. ఇప్పుడు ఇంకో వార్త. నేటి నుంచి భారీ వర్షాలు ఏందనుకుంటున్నారా? ఏపీలో నేటి నుంచి 3 రోజుల పాటు మోస్తా నుంచి అధిక స్థాయిలో వాన పడే సూచనలు చాలా ఉన్నాయంట. అమరావతి వాతావరణ కేంద్రం ఉంది కదా, వాళ్ళు తెలిపినారు ఈ విషయము. అల్లూరి, అనకాపల్లి, శ్రీకాకుళము, అన్యం, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో వీడిల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాళ్ళు తెలిపారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా పడతాయంట. అటు తెలంగాణలో రేపటి నుంచి కొన్ని జిల్లాల్లో మోస్తరుగా వానలు పడేటట్టు తెలిపినారు. ఇప్పుడు ఇంకో వార్త చూద్దాం. ఓపెనర్ గా కోహ్లీ ఫెయిల్. T20 వరల్డ్ కప్ లో టీమిండియన్ బ్యాట్స్మెన్ ఎవరు మన విరాట్ కోహ్లీ తీవ్రంగా ఫ్యాన్స్ నిరాశపరుస్తా ఉన్నాడు. విరాట్ కోహ్లీకి ఓపెనింగ్ కలిసి రాలేదని అభిమానులందరూ వాదన. IPL లో ఓపెనర్ గా అయితే చిత్తుగా ఆడినాడు, ఈడ మాత్రం అసలు ఆడలేకపోతున్నారని కొంతమంది అంటున్నారు. ఈ టోర్నమెంట్ లో విరాట్ కోహ్లీ 2 సార్లు డక్అవుట్, 2 సార్లు సింగిల్ డిజిట్ కే పరిమితమైనాడు. మొత్తము 6 మ్యాచ్లు ఆడి 66 రన్లు మాత్రమే కొట్టినాడు. సెమీస్, ఫైనల్స్ లో అయినా సరే కోహ్లీ 1 డౌన్ ఆడాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇంకో వార్త చూద్దాం. పారాసిటమాల్ తో సహా పలు ఔషధాలు అంటే టాబ్లెట్లలో క్వాలిటీ లోపం అంట. భారీగా వాడుతున్న పారాసిటమాల్, ప్యాంటాప్రోజల్ ఉన్నాయి కదా, వాటితో సహా 50 రకాల ఔషధాల నాణ్యత ఘోరంగా ఉన్నట్టు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ తెలిపింది. ఇవి ఈరోజు వార్తలు. మరి ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. వీరందరికీ రైతు భరోసా కట్టంటున్న తెలంగాణ గవర్నమెంట్. నేడు ఇండియాకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు. పారాసిటమాల్ తో సహా పలు ఔషధాల్లో నాణ్యత లోపం. రేపు లోక్సభ స్పీకర్ ఎన్నిక, ఎంపీలు హాజరు కావాలని అన్ని పార్టీలు విప్పులు జారీ చేశాయి. వైసీపీ పాలన రాష్ట్రానికి పీడకల అంటున్న CBN. ప్రతిపక్ష హోదాపై స్పీకర్ కి జగన్ లేఖ. వైసీపీ ఎంపీలు పార్టీని వీడరు అంటున్న అవినాష్ రెడ్డి. తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జూలై 4కి వాయిదా. పార్టీని వీడి వెళ్లిపోయిన వారితో నష్టమేం లేదు అంటున్న కేసీఆర్. T20 వరల్డ్ కప్ లో సెమీస్ కి చేరి చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్. నేడు తెలంగాణలో స్కూళ్లు బంద్. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన తేదీ ఖరారు. ఏపీలో కల్కి బుకింగ్స్ ఓపెన్. ఎమ్మెల్యేలకు పవన్ కీలక సూచనలు. లోక్సభ విపక్ష నేతగా రాహుల్. ఇండియన్ 2 ట్రైలర్ రిలీజ్. రోహిత్ పైసా వసూల్ పర్ఫార్మర్ అంటున్న సెహ్వాగ్. ఇదండి ఈరోజు వార్తలు, మరి ముఖ్యాంశాలు. మరికొన్ని వార్తలు ముఖ్యాంశాలతో మళ్ళీ మీ ముందరకు వస్తా. అంతవరకు అందరూ సుఖంగా సంతోషంగా ఉండండి. పోయిస్తాను, పోయిస్తాకో.